దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. విశ్వాస పరీక్ష 5వ ప్రసంగం ఈరోజు చేయబోతున్నాను. ఈ విశ్వాస పరీక్ష అనే ఈ ప్రసంగాలు విన్నప్పుడు మీ దినదిన జీవితంలో విశ్వాసము అధికం కావాలని ప్రభు ఉద్దేశమై ఉన్నది. లేకుంటే ఇది నాకు బయలుపరచడు దేవుడు. కనుక పరిశుద్ధ గ్రంథం నుండి అనేక వాక్య భాగాల్లో విశ్వాసమును గూర్చిన వాక్యాన్ని మనం ఈ దినాల్లో ధ్యానించబోతున్నాం. మనల్ని మనం పరీక్షించుకుంటున్నాము దేవుని వాక్యం అనే అర్థంలో. మన ముందున్న భక్తులు లేక విశ్వాస వీరులు, వారికి ఉన్న విశ్వాసము మన జీవితంలో అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా అని ప్రతి ప్రసంగం విన్నప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. విశ్వాస పరీక్షలో నీవు పరీక్షించుకోవాలి. ఇలాంటి విశ్వాసం నీకుందా? మరి దేవుడు ఒక్కొక్కరిని మన ముందు ఉంచుతున్నాడు, పాత నిబంధనలను క్రొత్త నిబంధనల నుండి. అప్పుడు నీవే పరీక్షించుకోవాలి. ఇలాంటి విశ్వాసం కోరాలి. గొప్ప విశ్వాసం అని వాక్యంలో ఉంది, అల్ప విశ్వాసం అని వాక్యంలో ఉంది, అవిశ్వాసం అని వాక్యంలో ఉంది. మనం ఏ కోవకు చెంది ఉండాలి? మనకు ఎలాంటి విశ్వాసం కావాలి? గొప్ప విశ్వాసం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. మరి ఇలాంటి గొప్ప విశ్వాసం కావాలని, విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమంట. పెద్ద మాట అది. ఎన్ని పర్యాయములు నేను ధ్యానించిన నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. అంటే విశ్వాసం కావాలి. మన పేరు విశ్వాసి, విశ్వాసులము, విశ్వాస యాత్ర, విశ్వాస నడక, విశ్వాసమున కర్త ప్రభువునే చూస్తున్నాము. ఈ జీవితంలో మనం చూడక అనేక వాటిని నమ్ముతూ ఉన్నాం. మనం ధన్యులం. వాక్యాన్ని నమ్ముతున్నాం, వాగ్దానాలను నమ్ముతున్నాం, యేసు ప్రభువుని నమ్ముతున్నాం. యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి మన పాప పరిహార నిమిత్తం వచ్చినాడని నమ్ముతున్నాం. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడని నమ్ముతున్నాం. ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మంది రోగులను బాగు చేసినాడని నమ్ముతున్నాం. చనిపోయిన వారిని కూడా లేపినాడని నమ్ముతున్నాం. 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన జనసమూహానికి ఆయన వడ్డించినాడని నమ్ముతున్నాం. చనిపోయిన లాజరు లేపినాడు. అలాగే మరణించినాడు, తిరిగి 3వ రోజు లేచినాడని నమ్ముతున్నాం. అనేకమైన దాదాపు 12 ప్రత్యక్షతలు శిష్యులకు జనసమూహానికి చూపెట్టినాడని విశ్వసిస్తున్నాం. తిరిగి ఆయన ఆరోహణమైనాడని, మళ్ళీ రానున్నాడని కూడా మనము విశ్వసిస్తాం. ఇదంతా విశ్వాసం అన్నమాట. ఈ క్రైస్తవ జీవితమే పునాది విశ్వాసం. విశ్వాసం లేకుంటే నీవు ప్రభువుని అంగీకరించలేవు. రక్షణ కూడా మనం ఉచితంగా పొందుతున్నాము, విశ్వాసం ద్వారానే పొందుతున్నాము. ఇది దేవుని కృపావరం అని వాక్యంలో ఉన్నది. దీని కొరకు మనం ఏం ప్రయాసం పడలేదు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. విశ్వాసం గురించి నిర్వచనం ఎక్కడుంది పరిశుద్ధ గ్రంథంలో? వేర్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ ఫెయిత్? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1-3 వచనాలు. మొదటి వచనంలోనే ఉంది విశ్వాసం గురించి ఉన్న నిర్వచనం, ద డెఫినేషన్ ఫర్ ఫెయిత్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నదనుటకు రుజువునై ఉన్నది. అంటే మనము ఒక కార్యాన్ని నిరీక్షిస్తున్నాము, దాన్ని నిజస్వరూపంలోకి మన విశ్వాసం ద్వారా పొందుకుంటున్నాము. అదృశ్యమైన వాటిని కూడా విశ్వాసం ద్వారా మనవి లేనివి ఉన్నట్టుగా మనము దాన్ని పొందుకుంటున్నాం. అంటే అంతగా దేవుని యందు ఆధారపడుతున్నాము, దేవుని మీద ఆనుకుంటున్నాము, మనం నమ్ముతున్నాము అన్నమాట. యూఆర్ ట్రస్టింగ్ గాడ్. అంటే దేవుడు అనేకమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినాడు. ఎందుకు నెరవేరుతుంది? అది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. దేవుడు మానవుడు కాడు, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన దేవుడు కనుక ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా తప్పకుండా నెరవేరుతుంది.
నిన్ను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను అంటే నువ్వు ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసి నీ జీవితాన్ని మార్చుకొని ఆ పరిశుద్ధమైన దేవుని మాటను నీ హృదయంలోకి తీసుకుంటే తప్పకుండా నీవు ఆశీర్వదింపబడతావు అని అర్థం. దేవుని స్తోత్రం. వాక్యములు మీరు హెబ్రీ 10 ఒకసారి చూడండి, 35 చూడండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని స్తోత్రం. అంటే నీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు నీవు నీ ధైర్యాన్ని వదిలిపెట్టకుండా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన మాటలన్నీ కూడా పుట్టము వేయబడిందని వాక్యంలో ఉంది. సామెతలు 35వ వచనం, మీరు తీయని అవసరం నేను చెప్తాను. సామెతలు 35వ వచనంలో దేవుని మాటలన్నీ కూడా పుట్టము వేయబడింది, ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు అని వాక్యంలో ఉన్నది. హల్లెలూయా. అంటే పుట్టము వేయబడిన మాటలను నువ్వు ఆశ్రయిస్తున్నావు, ఆ మాటల మీద అనుకుంటున్నావు కనుక శ్రమ సంభవించినప్పుడు దేవుని మాటలను వదిలిపెట్టడం లేదు, ఇంకా గట్టిగా దేవుని మాటలు పట్టుకుంటున్నావు అంటే విజయం కలుగుతుంది, నిశ్చయం అని అర్థం. ఎప్పుడు అందుకే యుక్తమైన మాటలు పలకాలి. యోబు దేవుని గూర్చి ఏం మాటలు పలికినాడు? యుక్తమైన మాటలే పలికినాడు. దేవుడు అన్యాయస్తుడు కాడని, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామము స్తుతింపబడుగాక. నోటితో ఒక్క పాపం చేయలేదంట యోబు. కనుక పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెండంతలు పొందుకున్నాడు, ఓడిపోలేదు జీవితంలో. దేవునికి స్తోత్రం. సాతానుడు అంతగా శోధించిన మరి యోబు నెగ్గినాడు అన్నమాట, విజయవంతుడైపోయినాడు. కొన్నిసార్లు దైవచిత్తమైతే క్షణంలో రేపపాటులో కూడా అద్భుతాలు జరిగినట్టు వాక్యంలో ఉంది. కానీ విశ్వాసులు ఏం చేయాలి? దేవుని హస్తం కొరకు ఎప్పుడు ఎదురు చూడాలని. నరులు దేవుడు అనుగ్రహించి మరి రక్షణ కొరకు ఎలా కనిపెట్టాలి? ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. కాబట్టి ఓర్పు ద్వారా, నీ సహనం ద్వారా, ఓర్మి ద్వారా నీవు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. మరి హెబ్రీ 6 ఒకసారి చూడండి, 6వ అధ్యాయము. అబ్రహాం యొక్క విశ్వాసం ఎప్పుడు మనకు మరి ఉదాహరణకి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇట్స్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసం ఒకసారి చూడండి, హెబ్రీ 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాను. ప్రతి క్రైస్తవుడు కూడా అబ్రహామును ఏమంటాడు? విశ్వాసులకు తండ్రి. అంటే గాడ్ బ్లెస్డ్ హిమ్ ఇన్ సచ్ ఎ వే. మరి శూన్యంలోనే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. దేర్ వాజ్ నో బేసిస్ ఫర్ హోప్. నేను అంటున్నాను కదండి, అబ్రహాము నమ్మడానికి ఏ ఆస్కారం ఉంది? దేవుడు అది తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మాలి, అంతే. దేవుని స్తోత్రం. యు టు జస్ట్ ట్రస్ట్ గాడ్ బికాస్ యు ఆర్ నథింగ్ బిఫోర్ ఓమ్నిపోటెంట్ గాడ్. అంత సర్వశక్తుని ముందు నువ్వు ఏ పార్టీ వాడవు, ఏ పార్టీ దానవు. కాబట్టి దేవుడు ఇది చేస్తాడా? దేవుడు అది చేస్తాడా? దేవుడు ఏదైనా ఎంతైనా చేయగలడు అని నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవిశ్వాసపు మాటలు నీ నోటికి రానియకూడదు, చీకటి చింతలు రానియకూడదు. ఇది జరుగుతుందో లేదో అనుమానం ఎప్పుడు రాకూడదు. నువ్వు దేవుని బిడ్డవు కదా, నీ కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు, ప్రభువునే నీకు అనుగ్రహించినాడు రక్షకునిగా. ఇక ఇంకేం అసాధ్యంగా ఉంటుంది నీకు. అందుకే విశ్వాసం ఎప్పుడు రిన్యూవల్ కావాలన్నమాట. అంటే అంతమంది గొప్ప విశ్వాస వీరులు మనకు సాక్షులుగా ఉన్నారు. హెబ్రీ 11 చదవాలి 3 సార్లు. వెన్ యూ ఆర్ లో ఇన్ ఫెయిత్, నీ విశ్వాసము సనగిలుతున్నప్పుడు వెంటనే కూర్చొని 3 సార్లు హెబ్రీ 11వ అధ్యాయం చదివితే ఆ విశ్వాస వీరుల గురించి నీకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్పదు. విశ్వాస వీరులు మన ముందు ఉంటే వారు ఏ విధంగా తన శ్రమలను తట్టుకొని వారు దేవుని నామాన్ని మహిమపరిచినారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినారు. ఇంత గొప్ప విశ్వాస సమూహము మన చుట్టూ ఉంటే మనం ఎందుకు భయపడాలి? మనము మన పరుగులో ముందుకే పరిగెత్తాలి. హెబ్రీ 6:14 తన తోడు అని ప్రమాణము చేసి, దేవుడు అంటున్నాడు నా తోడు. దేవుని కంటే మించిన వారు ఎవరున్నారు? అంటే ఈజ్ ద అల్టిమేట్, గాడ్ ఈజ్ ద అల్టిమేట్. అందుకే దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది. నేను నిన్ను నిశ్చయంగా ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మాలి, ఓర్పుతో నీవు దాన్ని
పొందుకోవాలి. తప్పకుండా దేవుడు కొన్నిసార్లు అనారోగ్యత కానీ, ఒక రోగమే కానీ, ఒక ఇబ్బంది కానీ, ఒక శత్రుబాధ కానీ నీ జీవితంలో అనుమతిస్తే నీకెంత విశ్వాసం ఉండాలంటే ఇది నాకు కీడుకు కాదు మేలుకే సంభవించిందనే విశ్వాసం అన్నమాట. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 8:28 చూడండి. రోమన్స్ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు కీడు చేయడు. ఎంతమంది నమ్ముతారన్నమాట? హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా మీ కీడు చేస్తాడా? ఎప్పుడు చేయడు. మీరు ఎప్పుడైనా మీ బిడ్డలకు కీడు తలస్తారా? కలలో కూడా తలంచరు మీరు. మీ ఊహల్లో కూడా మీ బిడ్డలు పాడు కావాలని మీకు ఉండదు. వారికి కీడు రావాలని మీరు ఎప్పుడు తలంచరు. అంతకంటే గొప్ప దేవుడు తన బిడ్డలకు ఏదైనా హాని మనస్ఫూర్తిగా చేస్తాడా? చేయడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవుడు మన జీవితాలు చక్కబెట్టడానికి కొద్దిగా శిక్షణ, కొద్దిగా గద్దింపు, కొద్దిగా హెచ్చరిక, మనల్ని కొద్దిగా మరి పవిత్ర మార్గంలో నడిపించడానికి కొన్ని మరి గద్దింపులు ఉంటాయి మన జీవితంలో. కానీ మనం అది నాశనం కావడానికి కాదు. అందుకే ఇక్కడ వాక్యంలో పౌలు భక్తుడు అంటున్నాడు, రోమన్స్కి రాస్తున్నారు, రోమాల్లో ఉన్న క్రైస్తవులు చాలా హింసింపబడుతున్నారు. ఎందుకంటే వారు ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు ఆత్మవశుడై పౌలు రాస్తున్నాడు, దేవుని ప్రేమించే వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ప్రతిది కూడా మేలు కొరకే సమకూడి జరుగుతుంది. హల్లెలూయా. కనుక ప్రభు తన మరి పరిచర్యలో కూడా ఒక మాట అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట, తన శిలువ మరణానికి ముందు శిష్యులను ఆదరిస్తూ ఒక మాట అంటాడు. ఆ మాట చూడండి. జాన్ 14. నేను తండ్రి యుద్ధకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ప్రతి విశ్వాసి కూడా ఇది పొందుకోవాలి, ఈ వాగ్దానాన్ని. ఆయన పక్షపాతి కాడు. యోహాను సువార్త 14:12 అండి. శిష్యులను ఉద్దేశించి అంటున్నాడు, అయ్యో మీరు ఒంటరి వారుగా ఉన్నారు, మాకెవరు దిక్కు అని, ప్రభువు మిమ్మల్ని వదిలిపెట్టిపోతున్నాడని అనుకోకండి. నేను వెళ్ళేది తండ్రి యొద్దకే వెళ్తున్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు తప్పకుండా నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసం అనేది ఒక పెద్ద వరం అన్నమాట. 9 వరాలు, ఆత్మవరాలు 9. అద్భుత కార్యాలు చేసే శక్తి, స్వస్థపరిచే వరం, ప్రవచన వరం, వివేచన వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, భాషలు అర్థం చెప్పే వరం, విశ్వాసం అనే వరం. ద టాప్ గిఫ్ట్ విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం ద్వారానే నువ్వు ఈ లోకాన్ని జయిస్తున్నావు. లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. భాషల ద్వారా జయించడం లేదు, భాషలకు అర్థం చెప్పడం ద్వారా లోకాన్ని జయించడం లేదు, కానీ ప్రవచనాల ద్వారా దేవుని మరి లోకాన్ని జయించడం లేదని, జయిస్తున్నారని లేదు, కానీ కేవలము విశ్వాసం అనే గొప్ప వరం ద్వారానే ఈ లోకాన్ని మనం జయించగలుగుతున్నాం అని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసము అభివృద్ధి చేసుకోవాలని నీకు ఎప్పుడు కూడా ఆలోచన ఉండాలి. యాకోబు పత్రిక ఒకసారి చూడండి. బుక్ ఆఫ్ జేమ్స్ 1వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడాను. జ్ఞానం అంటే కేవలము ఈ అకాడమిక్స్లో ఉన్న తెలివితేటలు కాదు. దేవుని గురించిన జ్ఞానం నీకు తక్కువ ఉందా? దేవుని గురించిన వివరం ఇంకా నీకు హృదయంలోకి రాలేదా? దేవుని గురించిన తెలివి నీకు లేదా? నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవా నాకు ఇది అర్థం కావడం లేదు, నువ్వు నా జ్ఞాన హృదయం దయచేయి, నీ మర్మములను గ్రహించడానికి నాకు సహాయం దయచేయి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ఎలాగిస్తాడట? ధారాళంగా ఇస్తాడు. దేవుని గురించిన జ్ఞానం నీకు కావాలి, ఇంకా దేవుని తెలుసుకోవాలి. 40 రోజులు నేను విశ్వాసం గురించి ప్రకటిస్తే సరిపోదు. యూ హెవ్ టు లర్న్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఇంకా నేను నేర్చుకోవాలి అంటే నువ్వు పరిశుద్ధ గ్రంథము విప్పినప్పుడే, దేవా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యములను చూచుటకు నా కన్నులను నీవు తెరు.
మీలో ఎవరికైనా జ్ఞానం కొద్ది ఉంటే దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరిని గద్దింపగలడు. ఏ నీకెందుకు ఇంత జ్ఞానం అని అడగడట. అయితే ఎలాగ అడగాలి? 6వ వచనంలో ఎలాగూ దేవుణ్ణి అడగాలి. అయితే అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసముతో అడగవాలి. హల్లెలూయా. నీకు అనుమానమే ఉండకూడదు అన్నమాట. తప్పకుండా దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడని ఆ విశ్వాసం నీకు ఉండాలి. నీలో అనుమానం ఉంటే ఆ కార్యం జరగదు. నిండు విశ్వాసం ఉండాలి. ఒక నిండు కుండలాగా ఉండాలన్నమాట. ఏ సమస్య వచ్చినా ఒక నిండు కుండలాగా ఉండాలి. నిమ్మకు నీరెత్తినట్టు అంటారు కదా, ఏం చలనం అవసరం లేదు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండు. సముద్రం మీద మీరు ఎప్పుడైనా బీచ్ దగ్గర వెళ్ళి నిలబడండి, సముద్రానికి నెమ్మది ఉండదు. నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. ఏం కొట్టుకుంటుంది, అలలు వస్తుంది, అలలు అణుగుతుంది, మళ్ళా పొంగుతుంది, నీ దగ్గరకు వస్తుంది, అలా మళ్ళీ వెనుకపోతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. ఎంత అలజేడో. అలాగ ఉండకూడదని దేవుడు అంటున్నాడు. సమస్యలు నీ జీవితంలోకి ఎదురైనప్పుడు నిమ్మళంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. నీ వేరు పారి క్రీస్తునందును స్థిరంగా ఉండాలి. నువ్వు సందేహింపకుండా ఉండాలి. అన్ని మేలు కొరికే దేవుడు చేస్తాడని విశ్వాసం నీకు ఉండాలి. నీ ఒకవేళ అనుమానిస్తే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నావు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరా. గాడ్ హేట్స్ ఎ డబుల్ మైండెడ్ పర్సన్. 2 తలంపుల మధ్యలో నువ్వు తడబడకూడదు. ఎప్పుడు నమ్మాలంటే దేవుని పట్టుకున్నావు అంతే, మరణమైనను జీవమైనను. పౌలు భక్తుడు ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. అలాగే ఉండాలి కానీ 2 మనసులో ఉండకూడదు. కొందరు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, మళ్ళీ మంత్రాల దగ్గర వెళ్తారు. ఎందుకంటే అవిశ్వాసం. దేవుడు చేయగలడా ఈ పని? మంత్రాలు ఒకటి చేస్తాడా? మరి విశ్వాసాన్నే కోరుతున్నాడని మనకు మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఒకవేళ దేవుని మాటలు నమ్మకుంటే మనం దేవుని అబద్ధికునిగా చేస్తున్నాం. ఇఫ్ యు డు నాట్ ట్రస్ట్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ యు మేక్ గాడ్ ఏ లయర్. నమ్మతలేము అన్నమాట. ఒక మనిషిని మనం ఎప్పుడు నమ్మము. అబద్ధాలు ఆడితే నమ్మము. వాడు అంతే, ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు, నోటి మాట అస్సలు నమ్మరాదండి. కానీ దేవుడు అలాంటి వాడా? దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన మాటలన్నీ కూడా సత్యము నిత్యమై ఉన్నది. కనుక నువ్వు దేవుని మాట నమ్మకుంటే దేవుని అబద్ధికంగా చేస్తున్నావు. అందుకే యూ హ్యావ్ టు సెట్ యువర్ సెల్ఫ్ స్ట్రైట్. అవును దేవా, నేను అపనమ్మకంతో నేను అబద్ధికునిగా నేను చేస్తున్నాను, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నేను నమ్ముతానని ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి సువార్తల్లో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. ఒక అవసరతతో వస్తున్నాడు. ఈస్ కమింగ్ టు జీసస్ విత్ ఎ నీడ్. మత్తయి 8. శతాధిపతి అంటే ఒక 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్నాడు. 5వ వచనం నేను చదువుతున్నాను. మాథ్యూ 8:5 ఆన్వర్డ్స్. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనాను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచిదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. నేను కూడా అధికారము లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అవి అని ఉత్తరం ఇచ్చును. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, హల్లెలూయా గట్టిగా చెప్పండి. యేసు ఆశ్చర్యపడిన 2 కార్యాలే నాకైతే పరిశుద్ధ గ్రంథములో కనబడింది. ఒకటి శతాధిపతి విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడినాడట. మరి ఒక చోట మీరు మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు మార్కు 6:5లో వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడినాడు. ఒక దగ్గర విశ్వాసము చూసి ఆశ్చర్యపడుతున్నాడు, మరి ఒక దగ్గర వారి అవిశ్వాసము చూసి ఆశ్చర్య. చూద్దాం, మీరు మార్కు సువార్త తీయండి 4వ వచనం. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. 5వ వచనం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడినాడు. ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపడిన 2 సంగతులు. వారి అవిశ్వాసము చూసినప్పుడు ఆశ్చర్యపడినాడంట. వీళ్ళు ఇలా నమ్మడం లేదేంటి, దైవ కార్యాలు నమ్మడం లేదేంటి,
మరి నేను దేవుని కుమారుడని వీరు విశ్వసించడం లేదని ఆశ్చర్యపడుతున్నాడు. ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆయన 10వ వచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, అంటే ఇక్కడ విశ్వాసమును చూసి ఆశ్చర్యపడుతున్నాడు, అక్కడ అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపడు. యేసు ఆశ్చర్యపడిన ఈ 2 సంఘటనలే సువార్తల్లో నేనైతే చూసినాను. అంటే ఇట్ గెట్ వండర్డ్ ఎట్ దేర్ అన్బిలీఫ్, ఇట్ గెటింగ్ వండర్డ్ ఎట్ దేర్ ఫెయిత్. ఈ శతాధిపతి విశ్వాసము మనం ఇక్కడ చూస్తున్నాము. తన దాసునికి పక్షవాతం వచ్చింది, ఎవరు బాగు చేస్తారు అన్నప్పుడు ఆయన యేసును గురించి మాట విన్నాడు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. యేసు ప్రభు సర్వరోగుల మీద అధికారం గలవాడని, ఏ రోగమైనా యేసు ప్రభు నయం చేయగలడనే విశ్వాసంతో ఒక శతాధిపతి, అంటే ఈజ్ హ్యావింగ్ ఎ కమాండ్ ఇన్ ద ఆర్మీ, అధికారంలో ఉన్నవాడు ప్రభు దగ్గరకు వచ్చినాడు. ఆయన శతాధిపతి, ఆయన యేసు దగ్గరకు వచ్చి ప్రభువా అని సంబోధిస్తున్నాడు. చూడండి, ప్రభువా నా దాసుడు 8:5 6వ వచనం, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకోను. ఈ శతాధిపతి సచ్ ఎ కైండ్ పర్సన్ అనిపించింది నాకు. ఎంత దయగలవాడు. తన కుమారునికి అస్వస్థత కాదు, తన ఇంట్లో పనిచేసేవానికి పక్షవాతం వచ్చింది, బాధపడుతున్నాడు. కనికరం గల వ్యక్తి, విశ్వాసం గల వ్యక్తి, అధికారంలో ఉన్న తగ్గింపు గల వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి తగ్గించుకొని ప్రభువా సహాయం అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు నేను ఇంటికి వస్తానని. నేను వస్తాను, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను అన్నప్పుడు శతాధిపతి ఎంత వినయ మనస్కుడు, ఎంత తగ్గింపుతో తను తాను ఎంతగా తగ్గించుకొని ఒక మాట అంటాడు కదా, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను పాపినయ్యా, ఇంత పరిశుద్ధుడవు నువ్వు నా ఇంటిలోనికి అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాను అని ఒక మాట అంటాడు. మరి నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచు. నువ్వైతే సర్వాధికారివి, నీ మాట ద్వారా ఏదైనా చేయగలవు. నా ఇంటికి వచ్చే యోగ్యత నాకు లేదు, ఒక్క మాట చాలు, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థ. దట్ ఈస్ ఫెయిత్ అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ ఈస్ ప్లీజ్డ్ బై హిస్ ఫెయిత్. ఆయన విశ్వాసం చేత మరి ఈ మాట అన్నప్పుడు యేసు ప్రభు ఆ మాట విని ఆశ్చర్యపడి అని 10వ వచనంలో చూస్తున్నాం. ఆశ్చర్యపడినాడు. అంత మంచి మాట. మరి ఇంకా కింద మీరు చదివినప్పుడు ఒక మాట అంటాడు, ఇశ్రాయేల్లో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూచి ఉండలేదండి, నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అవును, ఇశ్రాయేల్ నమ్మడం లేదు కదా, యూదులు ఎవరు నమ్మడం లేదు, అన్యులు నమ్ముతున్నారు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. ఇశ్రాయేల్లో యూదులకు ఇంకా అనుమానం, యేసు మెస్సీయేనా రక్షకుడా, వారు అంగీకరించడం లేదు. అందుకే అంటున్నాడు ఇశ్రాయేల్లో నేను ఇంత విశ్వాసము చూచి ఉండలేదు. అంటే ఎక్కడైనా మీరు చూడండి, విశ్వాసం ఎంత ఇష్టమైంది యేసు ప్రభు, దేవునికి చాలా ఇష్టమైంది విశ్వాసం. ఇక్కడ ప్రశంసిస్తున్నాడు. ఎందుకంటే శతాధిపతి అంటున్నాడు ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలయ్యా, నా దాసుడు బాగవుతాడని. అలాంటి విశ్వాసం మనకుందా? పరీక్షించుకోవాలి విశ్వాస పరీక్షలు. ఈ శతాధిపతి విశ్వాసం ఏంటంటే నా ఇంటికి వచ్చే అవసరం కూడా లేదు, నువ్వు దీర్ఘమైన ప్రార్థన చేసే అవసరం కూడా లేదు, ఒక్క మాట సెలవిస్తే దాని ప్రకారము అయిపోతుంది. హల్లెలూయా. జస్ట్ వన్ వర్డ్, గివ్ దట్, రిలీజ్ దట్ వర్డ్ అండ్ మై సర్వెంట్ విల్ బి హీల్డ్. అదన్నమాట విశ్వాసం. కాబట్టి దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని అందుకోవాలి. ఆనాడు యేసుప్రభు వస్తానంటే కూడా శతాధిపతి ఏమంటున్నాడు? నా ఇంటికి రావడానికి నాకు ఏ యోగ్యత లేదు, ఒక మాట సెలవి అంతే చాలు, నేను బాగైతాను, నా దాసుడు బాగైపోతాను, నా ఇంటికి ఆశీర్వాదం వచ్చేస్తుంది. అదన్నమాట విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనందరినీ హెచ్చరిస్తున్నాడు, గొప్ప విశ్వాసం కలిగి నీవు ముందుకు సాగాలి. మరి అవిశ్వాసం కాదు దేవునికి ఇష్టమైంది, విశ్వాసం. నీలో ఉన్న విశ్వాసమే దేవునికి అంగీకారమైందని మనం వాక్యం నుండి నేర్చుకున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఒక మాట చాలు, నా దాసుడు పక్షవాతం నుండి స్వస్థపరచబడతాడనే విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం. ఇశ్రాయేల్లో నేను ఇంత విశ్వాసము నేను చూచి ఉండలేదని ఎంతగా నువ్వు ఆశ్చర్యపడుతున్నావు అతని విశ్వాసం. కొందరు అవిశ్వాసం చూసినప్పుడు కూడా నువ్వు ఆశ్చర్యపడినట్టు వాక్యంలో ఉన్నది. ప్రభువా ఈరోజు మేము విశ్వాసం గురించి ఎన్నో కార్యాలు నేర్చుకున్నాం, మాకు విశ్వాసం గొప్పగా దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి గొప్ప పరిమాణంలో విశ్వాసం అనే వరము దయచేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసాన్ని నిండుగా నీ బిడ్డల హృదయంలో నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము